240 సార్. 230 చేస్తా. సార్ ఎక్స్ట్రా టిప్ అడుగుదాం అనుకుంటే మీరేంటి సార్ ఉన్న దాంట్లో 10 రూపీస్ కట్ చేస్తా అంటారు. రైట్ చాలా డంపిగా స్మూత్గా లేకుండే. రోడ్లు చూసారు కదా సార్ ఎలా ఉన్నాయో. నువ్వే స్పీడ్గా నడిపావు. సార్ మీరే కదా సార్ తొందర పెట్టారు. నావిగేషన్ కూడా నేనే చెప్పుకుంటా కూర్చున్నా. వీడి అబ్బాయి ఇప్పుడు ఏం చెప్పారు వీడికి. మొబైల్ హోల్డర్ లేదు సార్ ఈ బండికి. ఏదైతే ఏంది 40 నిమిషాలు రూట్ మ్యాప్ చెప్పుకుంటా కూర్చున్నా, దానికి మనీ కట్. వీడు ఎలాగో మనీ తగ్గిద్దామని ఫిక్స్ అయ్యాడు. సరే ఎంతో కొంత చేయండి. నెంబర్ చెప్పు. అదే అదే సార్ అదే అయిపోయింది. పోరా రే. ఈ రోజుకి ఇంకా చాలే, డ్యూటీ ఎండ్ చేద్దాం. ప్రియానా డ్రాప్ లొకేషన్ గచ్చిబౌలి. సరేలే యాక్సెప్ట్ చేద్దాం. పాపిడో. యా ఓటీపీ 1414. ఎక్కండి. మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes పక్కగా ఆపొచ్చా? దేనికి? అంటే ఈరోజు ఇదే లాస్ట్ రైడ్, ఇది అయిపోయాక ఫుడ్ డెలివరీ చేయాలి. వాళ్ళు ఐస్ క్రీమ్ అడిగారు అండ్ ఆల్సో వాళ్ళు కూడా గచ్చిబౌలియే. సో ఓకే. ఒక్క 2 minutes మేడం. మీకేమైనా తీసుకుని రమ్మంటారా? వద్దు. ఇటు ఇవ్వండి. ఐల్ హోల్డ్. అయ్యో పర్లేదండి. నేను కూడా పర్లేదని చెప్తున్నాను, ఇవ్వండి. ఓకే ఎక్కండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? బైక్ ట్యాక్సీ డ్రైవింగ్ అండి ఒక 4 months నుంచి చేస్తున్నాను. ఓ నైస్. ఇంతకుముందు? ఇంతకుముందు అంతా బేవర్స్గా తిరిగేటోండి. కొన్నేళ్ళు అయితే ఇంట్లో ఏం చేయట్లేదని బూతులు కూడా తిట్టించుకున్నా. నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు, నేనే ఇలా బేవర్స్గా మిగిలిపోయా. ఓ మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ మార్పు ఎలా వచ్చింది? ఒక అబ్బాయి లైఫ్ ఆ దేవుడి వల్ల అయినా మారకపోవచ్చు, కానీ ఒక అమ్మాయి వల్ల అయితే పక్కా మారుతుందండి. లవ్వా? లవ్వా? మన మొహానికి అంత సీన్ లేదండి. పెళ్లి సంబంధం వచ్చిందిలేండి. మా నాన్నకి చాలా ఆస్తులు ఉన్నాయండి. ఏ అమ్మాయి అయినా సరే ఆస్తులు ఉంటే ఒప్పేసుకునేది కదా అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి ఎంత ఆస్తులున్నా సరే తిని కూర్చుంటే తరిగిపోతాయి అని చెప్పి అవమానించి ఏ పనికిరాని సంబంధం నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయిందండి. ఫోటో చూసినప్పుడు ఎంత అందంగా ఉందనిపించిందో, దాని తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయినాక అంతే కోపం కూడా వచ్చింది. ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దామని అనుకున్నానండి. కానీ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు చేసే అంత మనం చదువుకోలేదు. ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న బ్యాక్లాగ్స్ అన్ని ఫైనల్ సెమిస్టర్లో క్లియర్ చేసి బయటకు వచ్చా. సరే అప్పటి వరకు ఈ రోడ్లు ఎమ్మడబడే తిరిగేవాడిని కదా. ఏ రోడ్లో నుంచి ఏ రోడ్లోకి వెళ్తే షార్ట్ కట్లు ఉంటాయో, ఏ సిగ్నల్ బ్రేక్ చేస్తే చలానాలు పడవో, ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోవచ్చో ఇవన్నీ బాగా తెలుసు. అందుకే ఇదే మనకి బెస్ట్ జాబ్ అని స్టార్ట్ చేశా. సో ఒక చిన్న అవమానం వల్ల ఇంత మార్పు వచ్చిందనమాట. అవునండి. ఒక మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి చూపిద్దామని ఫిక్స్ అయ్యా. మరి చూపించారా? ఏంటి? అదే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా అని. లేదండి, ఇంట్లో వాళ్ళు అయితే చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు సంబంధాల కోసం. చూడాలి. ఓ వస్తుందిలే. నాకైతే తొందర ఏం లేదండి. మనం తొందరపడినా ఏమైపోతుంది లేండి. మీకు కరెక్ట్ టైం వచ్చినప్పుడు మీకు కరెక్ట్ అయిన అమ్మాయి దొరుకుతుంది లేండి. తగిలేదేదో కొంచెం త్వరగా తగిలితే అదే లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నట్టు ఉంటుంది కదా అని. చాలా ఆశలే ఉన్నాయి. అయినా రోజుకి ఎంతో మంది అమ్మాయిలు లెక్కించుకుంటారుగా. ఏదో ఒక అమ్మాయి సెట్ అయిపోతుంది లేండి. ఏం సెట్ అవడం ఏమో లేండి.